Hello all, welcome to It's Lakshmi's Journey. ఈరోజు ఫస్ట్ టైం మన ఛానల్లో ఒక మూవీ రివ్యూ చేస్తున్నానండి. అది కూడా ఏంటి అంటే నాకు బాగా ఫస్ట్ నాకు ఎలా అంటే ఆ మూవీ నేమ్ నచ్చింది. మూవీ నచ్చిందో లేదో కూడా మీకు చెప్తాను. లాస్ట్లో ఆ మూవీ రివ్యూ కూడా ఇస్తాను. మూవీ రివ్యూ ఇచ్చేంత పెద్దదాన్ని కాకపోవచ్చు, బట్ నా ఒపీనియన్ అయితే మీకు చెప్తాను. మార్చి 6th ఒక మూవీ రిలీజ్ అయిందండి. అది సరస్వతి అనే నేమ్తో ఒక మూవీ రిలీజ్ అయింది. అదే వరలక్ష్మి శరత్ కుమార్ యాక్ట్ చేసిన మూవీ అది. అండ్ అది ఏంటి అంటే ఒక ఉమెన్ ఓరియంటెడ్ ఫిల్మ్ అనమాట. అది అందులోనూ తను ఫస్ట్ టైం డైరెక్ట్ చేసిన మూవీ అనమాట. సో అందుకని చెప్పి మేము వెళ్ళి చూసొచ్చాము. ఇప్పుడు అసలు స్టోరీ ఏంటి ఎలా ఉందని చెప్తాను. ఇదంతా ఏంటంటే ఉమెన్ బేస్డ్ అండ్ రీసెంట్ టైమ్స్లో చిన్న పిల్లల మీద జరిగే ఇన్సిడెంట్స్, పిల్లల మీద స్కూల్స్లో అవి జరుగుతున్నాయి కదండి. సో అలాంటి సోషల్ మెసేజ్ ఇచ్చే మూవీ అనమాట ఇది. ఆల్రెడీ ఈ స్టోరీ పాత మూవీస్లో ఉన్నట్టు అనిపించింది నాకు, బట్ ప్రజెంటేషన్ అయితే కొంచెం డిఫరెంట్గా ఉంది. ఈ మూవీ చాలా ఏంటంటే చాలా ట్విస్ట్లతో ఉందన్నమాట. స్టోరీ మనకి తెలిసిన స్టోరీ అయ్యి ఉండొచ్చు, చాలా మూవీస్లో చూసున్నాము కొంచెంగా ఈ స్టోరీ అయితే. బట్ ప్రజెంటేషన్ అయితే కొంచెం డిఫరెంట్గా ఉంది అండ్ ట్విస్ట్లు అయితే చాలా బాగున్నాయి. ఎప్పుడు కూడా మనము ఎక్స్పెక్ట్ చేయలేని పాయింట్స్ అయితే తీసుకొని వచ్చి బాగా డైరెక్ట్ చేశారు. మదర్ అండ్ డాటర్ సెంటిమెంట్ మూవీ అనమాట. ఇందులో వరలక్ష్మి శరత్ కుమార్ సింగిల్ పేరెంట్గా యాక్ట్ చేశారు. సో ఫస్ట్ ఇంట్రడక్షనే వీళ్ళిద్దరు ఇంట్రడక్షనే పాప బర్త్డే అవుతుందన్నమాట ఆ రోజు. సో పాపకి చాక్లెట్స్ అవి కొన్ని స్కూల్లో డ్రాప్ చేస్తారు. డ్రాప్ చేసిన తర్వాత మళ్ళీ ఈవినింగ్ వచ్చి పికప్ చేసుకోవాలి అనే టైంకి అయితే పాప కనిపించదు. స్కూల్ వాళ్ళందరినీ అడిగితే అసలు ఈ సరస్వతి అనే నేమ్తో ఒకే ఒక్క పాప ఉంది, అది కూడా వాళ్ళ పాప కాదు అని చెప్తారనమాట. సో ఇదంతా ఒక కన్ఫ్యూజన్ స్టేట్లో ఉంటుంది. వరలక్ష్మి శరత్ కుమార్ అంతా ఇదంతా ఒక కన్ఫ్యూజన్ స్టేట్లో కనిపిస్తారు ఆమె. మళ్ళీ తన పాపే తనకి ఫోన్ చేస్తుందన్నమాట. నేను స్కూల్లోనే ఉన్నాను, ప్రిన్సిపల్ రూమ్లో ఉన్నాను, ప్రిన్సిపల్తో పాటు 2 అంకుల్స్ ఉన్నారు అని చెప్పి తనకి పాప చెప్పడానికి ట్రై చేస్తుందన్నమాట. అది చూసి తను వెంటనే స్కూల్కి వెళ్ళి పాపని చూస్తుంది. పాపని చూసి పాపని ఆ సిచ్యువేషన్లో చూసి తనే ఇంకా అప్పటికే పాపని చూసిన వెంటనే పాప కాసేపటికే చనిపోతుంది. పాపని అలా చూసి తను డైజెస్ట్ చేసుకోలేక ఏడ్చి తనే తీసుకెళ్ళి పాపని పూడ్చిపెట్టేస్తుంది అనమాట. సో పూడ్చిపెట్టేసి నెక్స్ట్ డే పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఇలా నా పాపకి ఇలా జరిగింది, పాప చనిపోయింది, పాపని ఇలా చేశాను అని చెప్తుంది. అప్పుడేమో పోలీస్ ఇన్స్పెక్టర్ చూసి అలా జరగడం తప్పు కదా, ఎక్కడ చేశారు ఏంటి ఇదంతా అని చెప్పి పోస్ట్ మార్టం చేయాలి అని చెప్పి తీసుకుని వెళ్తారు. ఎక్కడైతే ఇది పాపని పూడ్చిపెట్టేస్తారో అక్కడికి తీసుకెళ్తే అంతా తవ్వించి అక్కడ పాప బాడీ ఉందో లేదో చెక్ చేస్తే అక్కడ పాప బాడీ కనిపించదు. సో ఇదంతా చూసి ఎలాంటి ప్రూఫ్స్ లేకపోతే ఏమీ చేయలేనని చెప్పి పోలీస్ ఆఫీసర్ కూడా వెళ్ళిపోతారు. ఇదంతా జరిగిన ఒక 7 months తర్వాత మళ్ళీ స్టోరీ రీస్టార్ట్ అవుతుందన్నమాట. తను మళ్ళీ అప్పటి నుంచి ట్రై చేస్తూ ఉంటుందన్నమాట. ప్రతి లాయర్ని పట్టుకొని ఎవరో ఒకరు ఏదైనా హెల్ప్ చేస్తారు అని చెప్పేసి. ఈ కేసు అయితే ఎవరు టేకప్ చేయరు. ఎందుకు టేకప్ చేయరు అనేది మనకి సెకండ్ హాఫ్లో తెలుస్తుంది అనమాట. అది కూడా ఒక ట్విస్టే. ఇదంతా చేశాక ఒక 7 months తర్వాత ఒక ప్రకాష్ రాజు గారు అయితే ఆయన లాయర్ రఘునాథము ఆయన రోల్ నేమ్ వేరే ఉంది. సో ఆయన అయితే దొరుకుతారనమాట. ఆయన ఈ కేసు టేకప్ చేస్తారని చెప్పి చేసిన తర్వాత కాకపోతే ఏ ప్రూఫ్స్ లేకపోవడం వల్ల కోర్టుకు తీసుకెళ్ళినా సరే వాళ్ళు రిజెక్ట్ చేస్తారు. ఇది రిజెక్ట్ చేస్తే ఆ స్టేట్ ఆఫ్ మైండ్లో తను బయటికి వెళ్ళి ఎవరైతే వాళ్ళ పాపని ప్రమాదంలో పెట్టారో, ఎవరైతే పాప చనిపోవడానికి కారణమయ్యారో వాళ్ళ ముగ్గురిని షూట్ చేసి చంపేస్తుంది అనమాట. నెక్స్ట్ డేనే మళ్ళీ వీళ్ళు
స్టేషన్కి మళ్ళీ కోర్టుకు వస్తారు. కోర్టులో ఇలా జరిగింది ఏంటని చెప్పేసి అప్పుడు ప్రకాష్ రాజ్ ఈ తను చెప్పేదంతా కూడా చాలా సీరియస్ అన్నమాట అని చెప్పేసి అప్పుడు కేసు టేకప్ చేసి బాగా ఇంట్రెస్టింగ్గా తీసుకొస్తారు అప్పటి వరకు కూడా. సో ఇదంతా నడుస్తూ ఉంటుంది. బట్ ఇంటర్వెల్ ముందు మాత్రం అసలు సరస్వతియే లేదు, ఇదంతా ఒక ఇల్యూజన్ స్టేట్లో ఉంది, తను అసలు ఒక సరస్వతి లేదు, వాళ్ళ మదర్ లేదు, ఎవ్వరూ లేరు అని చెప్పేసి ఒక డౌట్ అయితే వస్తుందన్నమాట ప్రకాష్ రాజ్కి. సో అప్పటి నుంచి ఇంకా ట్విస్ట్లు ఉంటాయి. తర్వాత ఇంటర్వెల్ తర్వాత కొంచెం కామన్గానే అనిపించింది, అంటే కోర్ట్ సీన్స్ డిఫెండ్ చేయడము అవన్నీ కూడా కామన్గానే అనిపించాయి. బట్ పాయింట్స్ అయితే కొత్తగా ఉన్నాయి. ఇందులో ప్రకాష్ రాజ్ యాక్ట్ చేశారు, జీవా యాక్ట్ చేశారు, తమిళ యాక్టర్ జీవా అనమాట. స్నేహితుడు మూవీలో ఉంటారు కదా ఆయన, అండ్ ప్రకాష్ రాజు అండ్ తులసి, రావు రమేష్ ఏమని ఇంపార్టెంట్ రోల్లో యాక్ట్ చేశారు. సో వీళ్ళందరూ కూడా బాగా చేశారు. మ్యూజిక్ వచ్చేసి తమన్ మ్యూజిక్ చేశారు. మ్యూజిక్ ఓకే అన్నట్టుగా ఉంది, మరీ సూపర్ ఏం కాదు. అంటే ఇందులో ఒక 2 సాంగ్స్ మాత్రమే ఉన్నాయి. ఇది ఎంటర్టైన్మెంట్ బేస్డ్ ఏం కాదు కాబట్టి సో ఆయన ఇవ్వాల్సినంత మ్యూజిక్ మాత్రమే ఇచ్చారేమో. ఓవరాల్గా మూవీ అయితే ఓకే. ఫస్ట్ హాఫ్ అయితే నాకు నచ్చింది, సెకండ్ హాఫ్ కొంచెం బోరింగ్గా ఉంది. బట్ ఒకసారి అయితే చూడొచ్చు, ఎందుకంటే ఇది ఉమెన్ బేస్డ్ కంటెంట్ అండ్ ఫస్ట్ టైం డైరెక్షన్ కాబట్టి ఓకే బాగానే చేశారు అని అనిపించింది నాకైతే. సో నేనైతే ఇచ్చే రివ్యూ అయితే 10కి 8.5 అయితే నేను ఇస్తానండి రేటింగ్. బట్ నేను చెప్పిన స్టోరీ అయితే చూడండి, ఒకసారి వెళ్ళి చూడొచ్చు. సో అదండి నేను ఇచ్చే రివ్యూ ఎలా ఉంది, స్టోరీ ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి. నచ్చితే ఇంకో మూవీ రివ్యూ చేస్తాను. బాయ్ అండి.